Hello, welcome back to Murthy Creations. This is Murthy, English Grammar for All. ఈరోజు అతి ముఖ్యమైనటువంటిది, చాలామంది స్టూడెంట్స్ వాట్సాప్లో నాకు WH క్వశ్చన్స్ ఎలా రాయాలి, ఎలా చేయాలి సార్ ఒకసారి చెప్పరా అని చెప్పి ఎగ్జామినేషన్ పర్పస్లో అడిగారు. సో WH క్వశ్చన్స్ని ఎలా చేయాలో ఈరోజు మనము తేలికగా అర్థమయ్యేటట్లుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ WH క్వశ్చన్స్ మనం ఏం చేయాలి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను WH క్వశ్చన్స్ని ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలా ఫామ్ చేయాలి, వాటికి ఎన్ని స్టెప్స్ వేయాలి, ఆ స్టెప్స్ ప్రకారంగా ఏ వర్డ్స్ మనం ఉంచుకోవాలి అనేది చెప్పుకున్నాము. ఈరోజు WH క్వశ్చన్స్లో మనము ఏం చేయాలో, మన ప్రాసెసింగ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. టు గెట్ ద ఆన్సర్ ఆఫ్ ద టైమ్, వెన్ అనే క్వశ్చన్ వేసుకుంటాం, క్వశ్చన్ వర్డ్ని. సో వెన్ అనే క్వశ్చన్ వర్డ్ ఎప్పుడు ఉపయోగిస్తుంటాయి అంటే ఆన్సర్లో టైంని తెలియచేస్తుంటే మనం వెన్ అనే క్వశ్చన్ వేసుకుంటాము. వేర్ ఎప్పుడు వేస్తాం క్వశ్చన్ని? ప్లేస్, స్థలం గురించి తెలియచేయాలంటే, మనం ఎక్కడైనా ఒక స్థలం గురించి చెప్పాలి అంటే, ఒక ప్లేస్ గురించి ఆన్సర్ రావాలి అంటే మనం వేర్ అని క్వశ్చన్ వేసుకుంటాం. తర్వాత వర్డ్ హూ, పీపుల్ ఆర్ పర్సన్. పర్సన్ అంటే సింగులర్, పీపుల్ అంటే ప్లూరల్. వీళ్ళ గురించి తెలియాలి అంటే హూ అని క్వశ్చన్ వేసుకుంటాము. సో ఆన్సర్లో మనకి పర్సన్ కానీ పీపుల్ కానీ ఉన్నది అంటే మనం క్వశ్చన్ వేసుకునేటప్పుడు హూ అనే క్వశ్చన్ వేస్తాము. తర్వాత వై పర్పస్ కానీ రీజన్ కానీ, కారణం తెలియచేయాలి అనేది క్వశ్చన్ ఆన్సర్ రావాలి అంటే వై అనే క్వశ్చన్ వర్డ్ని ఉపయోగిస్తాం. వై అనే క్వశ్చన్ వర్డ్ ఎప్పుడు ఉపయోగిస్తాము? టు గెట్ ద ఆన్సర్, పర్పస్ కానీ రీజన్ కానీ వాటి ఆన్సర్స్ రావాలి అనేటట్లయితే వై అనే క్వశ్చన్ వర్డ్ని యూజ్ చేస్తాము. వాట్ అనేది యాక్షన్ తెలియచేయాలి. ఆబ్జెక్ట్ని కానీ, థింగ్స్ కానీ, ఐడియా కానీ, వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని రావాలి అంటే ఉన్నప్పుడు మనం క్వశ్చన్ వేసుకోవాల్సింది వాట్ అనే క్వశ్చన్ వేసుకోవాలి. తర్వాత విచ్ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఆన్సర్లో థింగ్స్ కనుక ఉన్నట్లయితే విచ్ అనేది ఉపయోగిస్తాము. పర్సన్స్కి అయితేనేమో హూ ఉపయోగిస్తున్నాము, థింగ్స్కి అయితే ఏమి ఉపయోగిస్తున్నాము? విచ్ ఉపయోగిస్తున్నాము. ఎందుకంటే థింగ్స్ లైఫ్ లేదు, ఇక్కడైతే పర్సన్స్ లైఫ్ ఉంటుంది కనుక హూ అని వేసుకుంటున్నాము. థింగ్స్కి ఏమో లైఫ్ లేదు కనుక విచ్ అనే క్వశ్చన్ వర్డ్ని వేసుకుంటున్నాము. నెక్స్ట్ వర్డ్ హౌ, ఎలా జరిగింది. మేనర్, ఇటువంటి బిహేవియర్లో ఉన్నాడు, వాడి మేనర్ ఏంటి, వాడి బిహేవియర్ ఏంటి. హౌ. మెథడ్, పద్ధతి, చేసే మెథడ్. ఈ ఆన్సర్స్ ఉన్నప్పుడు మనం క్వశ్చన్ వేసుకోవాల్సింది హౌ అనే క్వశ్చన్ వేసుకోవాలి. హౌ మచ్ ఎప్పుడు వేస్తున్నాము? నాన్ కౌంటబుల్ ఆబ్జెక్ట్స్. నాన్ కౌంటబుల్, లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి హౌ మచ్ అని వేస్తాము. అదేవిధంగా ప్రైస్, ధర ఇస్తే ఆన్సర్లో మనం ఏం వేసుకోవాలి? క్వశ్చన్ని హౌ మచ్ అని వేయాలి. ఇక్కడ నాన్ కౌంటబుల్ అంటున్నాం. నాన్ కౌంటబుల్ అంటే లెక్క పెట్టడానికి వీలు లేనటువంటిది. పెన్సిల్స్ లెక్క పెడతాం, యాపిల్స్ లెక్క పెడతాము. షుగర్ కౌంట్ చేయగలమా? కౌంట్ చేయలేం, నాన్ కౌంటబుల్. కిరోసిన్ కౌంట్ చేయగలమా? కౌంట్ చేయలేం, నాన్ కౌంటబుల్. వెజిటబుల్స్ కౌంట్ చేయగలమా? కౌంట్ చేయలేం, నాన్ కౌంటబుల్. రైస్ నాన్ కౌంటబుల్. సో నాన్ కౌంటబుల్ లేదా ప్రైస్, వీటి ఆన్సర్స్ ఉన్నట్లయితే మనం ఏం క్వశ్చన్ వేసుకోవాలి? హౌ మచ్ అనే క్వశ్చన్ వర్డ్ని ఉపయోగించాలి. హౌ మెనీ, ఎన్ని. కౌంటబుల్, లెక్క పెట్టడానికి వీలున్నటువంటిది. అంటే లెక్క పెట్టడానికి వీలున్నటువంటి, దీనికి ఇందాక చెప్పుకున్నప్పుడు నాన్ కౌంటబుల్ అన్నాం, లెక్క పెట్టడానికి వీలు లేనటువంటిది. కౌంటబుల్ ఏమో లెక్క పెట్టడానికి వచ్చేటువంటిది. పెన్సిల్స్, యాపిల్స్, బనానాస్,
కౌంటబుల్, వీటిని హౌ మెనీ అంటాము. అదేవిధంగా క్వాంటిటీ అంటే ఏంటి? ఎంత మొత్తము, ఎంత. హౌ మెనీ కౌంటబుల్ లేదా క్వాంటిటీ. క్వాంటిటీ అంటే ఏంటి? డజనా, 2 డజన్సా, 3 డజన్సా అనేది మనం క్వాంటిటీ అంటాము. హౌ లాంగ్ ఎప్పుడు ఉపయోగిస్తాము? డ్యూరేషన్ అని కానీ లేదా పీరియడ్ కానీ. ఇంత సమయంలో చూస్తున్నాము, మనం మూవీ చూస్తున్నాము, ఎన్ని గంటలు చూస్తున్నాము? 2.5 గంటలు, 2.5 అవర్స్ చూస్తున్నాము కనుక దాన్ని డ్యూరేషన్ అంటాము. పీరియడ్ 10 ఏళ్ళా, 10 ఇయర్సా, 5 ఇయర్సా, 6 ఇయర్సా అనేది పీరియడ్. 2 మంత్సా, 3 మంత్సా, 1 వీకా, ఇటువంటివన్నీ తెలియజేసేది పీరియడ్. ఇటువంటి ఆన్సర్స్ ఉన్నప్పుడు మనం క్వశ్చన్ వర్డ్ని ఏం ఉపయోగిస్తాం? హౌ లాంగ్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్ హౌ ఫార్ అంటే దూరం, ఎంత దూరం. హౌ ఫార్ డిస్టెన్స్ని, ఆన్సర్లో డిస్టెన్స్ 5 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్, 5 మైల్స్, 40 కిలోమీటర్స్ అనుకున్నప్పుడు డిస్టెన్స్ కనుక ఉన్నట్లయితే మనం హౌ ఫార్ అనే క్వశ్చన్ వర్డ్ని ఉపయోగిస్తాం. రైట్. ఒక్కసారి మళ్ళీ వన్స్ అగైన్ తెలుగులో చెప్పుకుందాం. వెన్ ఎప్పుడు అంటే కాలం, టైంకు సంబంధించినటువంటిది. టైంకి సంబంధించిన ఆన్సర్ కనుక ఉన్నట్లయితే అండర్లైన్ చేసుంటే మనము వెన్ అనే క్వశ్చన్ వర్డ్ని ఉపయోగిస్తాం. అంటే అండర్లైన్ చేసినటువంటి వర్డ్ టైం అయి ఉండాలి, కాలం తెలియజేయాలి, సమయాన్ని తెలియజేయాలి. అప్పుడు వెన్, ఎప్పుడు అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. I went to market yesterday. ఇందులో టైం తెలియజేసే వర్డ్ అండర్లైన్ చేసింది నేను ఎస్టర్డేని అండర్లైన్ చేశాను. అప్పుడు క్వశ్చన్ వర్డ్ దేంతో స్టార్ట్ చేయాలి? WHEN, వెన్తో స్టార్ట్ చేయాలి. అర్థమైందా? తర్వాత వేర్, ప్లేస్ ఉండాలి ఆన్సర్లో, ప్లేస్ని అండర్లైన్ చేయాలి. గాంధీజీ వాజ్ బోర్న్ in Porbandar. Gandhiji was born in Porbandar. పోర్బందర్ అండర్లైన్ చేశాను. పోర్బందర్ ఈజ్ ఎ ప్లేస్ కనుక ప్లేస్ని అండర్లైన్ చేశాను కనుక మనకి రావాల్సిన క్వశ్చన్ వర్డ్ ఏంటి? వేర్. నెక్స్ట్ హూ, పీపుల్, పర్సన్ కనుక తీసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్ అని అన్నాను. ఇక్కడ పర్సన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అండర్లైన్ చేశాను. మనం ఇప్పుడు క్వశ్చన్ వర్డ్ ఏం రాయాలి? హూ రాయాలి. అర్థమైందా? పీపుల్ ప్లూరల్ కనుక తీసుకున్నట్లయితే సమ్ పీపుల్ గాట్ కోవిడ్ వ్యాక్సినేషన్ అని అన్నాము. ఇక్కడ సమ్ పీపుల్ని అండర్లైన్ చేశాడు. అప్పుడు మనం క్వశ్చన్ వర్డ్ ఏం చేయాలి? హూ అని క్వశ్చన్ వర్డ్ వేసుకోవాలి. ఎవరు. తర్వాత వై, ఎందుకు. పర్పస్, ఎందుకు, దేనికి. పర్పస్, కారణం లేదా రీజన్. ఫలానా దానికోసము అని అంటే సరిపోతుంది. ఐ కుడ్ నాట్ అటెండ్ ది క్లాస్ బికాజ్ ఐ సఫర్డ్ ఫ్రమ్ ఫీవర్. అంటే ఇక్కడ బికాజ్ దగ్గర నుంచి అండర్లైన్ చేసి ఉంటుంది, అంటే పర్పస్ కనుక మనం రాయవలసింది వై అనే క్వశ్చన్ వర్డ్, ఎందుకు అని రాయాలి. అదే ఇంకొక ఎగ్జాంపుల్. ఐ స్టడీడ్ హార్డ్ టు గెట్ గుడ్ మార్క్స్. ఇక్కడ టు గెట్ గుడ్ మార్క్స్ అండర్లైన్ చేశాను. సో ఇక్కడ మనం రాయాల్సిన క్వశ్చన్ వర్డ్ ఏంటి? వై, ఎందుకు. తర్వాత వాట్, యాక్షన్ని, ఆబ్జెక్ట్ని, థింగ్స్ని, ఐడియాని తెలియచేయాలి. ఇప్పుడు దే ఆర్ ప్లేయింగ్ అని అన్నాను. దే ఆర్ ప్లేయింగ్, అందులో యాక్షన్, వెర్బ్ ఏది? యాక్షన్ తెలియజేసేది ప్లేయింగ్. ప్లేయింగ్ని అండర్లైన్ చేశాను. మనం క్వశ్చన్ వర్డ్ ఏం రాయాలి? వాట్ రాయాలి. అదేవిధంగా ఐడియా అయినా అంతే, థింగ్స్ అయినా అంతే, ఆబ్జెక్ట్ అయినా అంతే. ఎగ్జాంపుల్స్ ఇస్తాను తర్వాత. మళ్ళీ విచ్ అంటే ఏది? థింగ్స్కి సంబంధించింది. వాట్ అన్నా థింగ్స్ ఉంటుంది, విచ్ అన్న థింగ్స్. ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉంటామంటే వస్తువులకు సంబంధించినట్లయితే విచ్ అని పెడతాము,
ఏదైనా విషయానికి సంబంధించినటువంటిది అయితే ఐడియా కానీ యాక్షన్ కానీ అయినట్లయితే వాట్ పెడుతుంటాము. సో ఇక్కడ వస్తువులకి ఏం పెడుతున్నాము, విచ్ అనే క్వశ్చన్ వర్డ్ పెడుతున్నాము. తర్వాత హౌ, ఎలా జరిగింది, అక్కడ మనం మేనర్ వర్ణించాలి, వివరించి చెప్పాలి. మెథడ్, ఎలా జరిగింది. హీ బిహేవ్డ్ రూడ్లీ, వ్యవహరించాడు. హీ బిహేవ్డ్ రూడ్లీ, అక్కడ రూడ్లీని అండర్లైన్ చేశాను, పరుషంగా, మేనర్. కనుక ఇప్పుడు మనం క్వశ్చన్ వర్డ్ వేసుకోవాలి. హౌ, తర్వాత హౌ మచ్, ఎంత. ఇది నాన్ కౌంటబుల్ అంటే లెక్క పెట్టడానికి వీలు లేనటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి మనం హౌ మచ్ అని అంటాము. అదేవిధంగా కాస్ట్, రూపీస్, 10 రూపీస్. దిస్ పెన్ కాస్ట్ 10 రూపీస్ అని ఉంది, అక్కడ ప్రైస్ని అండర్లైన్ చేశాను, 10 రూపీస్ని. అప్పుడు మనం క్వశ్చన్ వర్డ్ ఏం చేస్తాము, హౌ మచ్ పెడతాము. తర్వాత హౌ మెనీ, ఎన్ని. ఇది కౌంటబుల్ అయ్యేటువంటివి. ఎన్ని చాక్లెట్స్ నువ్వు తింటావు, హౌ మెనీ చాక్లెట్స్ డు యూ ఈట్. దానికి ఆన్సర్లో మనకి ఐ ఈట్ 10 చాక్లెట్స్ అని ఉంటుంది. అక్కడ 10 అండర్లైన్ చేశాను, అంటే కౌంటబుల్ కదా 10 అనేది. కనుక ఇప్పుడు ఏం రాయాలి, హౌ మెనీ క్వశ్చన్ వర్డ్ రాయాలి. నెక్స్ట్ హౌ లాంగ్, ఎంతకాలం. డ్యూరేషన్ తెలియజేస్తుంది, అంటే పీరియడ్, కొంత పీరియడ్ కానీ, లేదా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 5 గంటల నుంచి 6 గంటల దాకా, 7 గంటల నుంచి 8 గంటల దాకా, లేదా జనవరి నుంచి మార్చి వరకు, అలా డ్యూరేషన్ అంటే బిట్వీన్ ద పీరియడ్ డ్యూరేషన్. ఫ్రమ్ టు అని అంటాం, ఫ్రమ్ దిస్ పీరియడ్ టు దట్ పీరియడ్, దట్ ఈస్ డ్యూరేషన్. పీరియడ్ అంటే 5 months, 6 months, 1 week, 2 days, 5 days, ఇది పీరియడ్ అంటాం. ఈ రెండింటికి ఆన్సర్లు కనుక మనం ఉన్నట్లయితే మనం ఏం చేస్తుంటాము, హౌ లాంగ్ అనే క్వశ్చన్ వర్డ్ని ఉపయోగిస్తాం. హౌ లాంగ్ అంటే ఎంతసేపు. మనం ఒక సినిమా చూసాము, మనం ఏం చెప్తాము, టీవీలో వీ వాచ్డ్ టీవీ ఫర్ 4 hours అన్నాం. ఇక్కడ 4 hours అండర్లైన్ చేశాను, అంటే ఇది డ్యూరేషన్ అవుతుందా, పీరియడ్ అవుతుందా, పీరియడ్ అవుతుంది. మొత్తంగా చెప్తున్నాం కనుక పీరియడ్. కనుక మనం ఉపయోగించాల్సింది ఏంటి, హౌ లాంగ్, ఎంతసేపు చూసావురా, హౌ లాంగ్ అనే క్వశ్చన్ వర్డ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ హౌ ఫార్, డిస్టెన్స్ని తెలియచేస్తుంది, దూరాన్ని తెలియచేస్తుంది. నేను 5 kilometers నడిచాను, ఐ వాక్డ్ 5 kilometers a day. 5 kilometers అండర్లైన్ చేశాను. అప్పుడు మనం రాయాల్సింది ఏంటి, హౌ ఫార్ అనే క్వశ్చన్ వర్డ్ని రాయాలి. ఓకే, అర్థమైందండి, రైట్. ఇప్పుడు ఇవన్నీ కూడా WH క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఇక్కడికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. వెన్ ఈజ్ యువర్ బర్త్డే పార్టీ అని క్వశ్చన్. వెన్ ఈజ్ యువర్ బర్త్డే పార్టీ, ఇవి క్వశ్చన్స్, ఎగ్జాంపుల్స్. WH క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. WH వర్డ్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. సో WH వర్డ్ వెన్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఉంది, సబ్జెక్ట్ యువర్ బర్త్డే పార్టీ. సీక్వెన్స్ మనం ఏం తప్పలేదు, స్టెప్స్ నేను చెప్పుకున్నట్టుగా ప్రీవియస్ క్లాస్లో అదే విధంగా ఉంటుంది. ఎలా చేయాలో, ఎన్ని స్టెప్స్లో క్వశ్చన్స్ ఫామ్ చేయాలో చెప్పాము, దాన్ని ఒకసారి చూడండి. అదేవిధంగా ఇంకో క్వశ్చన్, వెన్ ఆర్ యూ కమింగ్, WH వర్డ్, హెల్పింగ్ వర్బు, సబ్జెక్ట్లో చెప్పుకున్నాం, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. వెన్ క్వశ్చన్ వర్డ్ ఆర్ హెల్పింగ్ వర్బు, యూ సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ కమింగ్. ఇక్కడ కూడా మెయిన్ వర్బ్ ఈజే ఉంటుంది. ఈజ్ అంటే స్టేట్ని తెలియజేస్తుంది. వెన్ ఆర్ యూ కమింగ్, ఇక్కడ మెయిన్ వర్బ్ వచ్చేసి కమింగ్. వెన్ క్వశ్చన్ వర్డ్, ఆర్ హెల్పింగ్ వర్బ్, యూ సబ్జెక్ట్, కమింగ్ అనేది మెయిన్ వర్బ్. ఇది సీక్వెన్స్ క్వశ్చన్స్లో. వెన్ ఈజ్ ద నెక్స్ట్ బస్, మనం అడగాలి బస్ స్టాండ్లో, వెన్ ఈజ్ ద నెక్స్ట్ బస్ ఎప్పుడు ఉంటుందండి అన్న. వెన్ క్వశ్చన్ వర్డ్, ఈజ్ మెయిన్ వర్డ్, ద నెక్స్ట్ బస్ సబ్జెక్ట్, మెయిన్ వర్బు సబ్జెక్ట్, క్వశ్చన్ వర్డ్ మెయిన్ వర్బు సబ్జెక్ట్. ఇంకో క్వశ్చన్, వేర్ ఆర్ యూ గోయింగ్, ఇందులో WH వర్డ్ వేర్, హెల్పింగ్ వర్బ్ ఆర్, యూ సబ్జెక్ట్, గోయింగ్ మెయిన్ వర్బ్.
వేర్ ఈజ్ యువర్ హౌస్, డబ్ల్యూహెచ్ వర్డ్, క్వశ్చన్ వర్డ్ అంటాం దాన్ని. వేర్ హెల్పింగ్ వర్బ్ అదే, మెయిన్ వర్బ్ కూడా అదే. ఈజ్ కనుక మెయిన్ వర్బ్, ఈ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్గా ఉన్నది అంటే ఇట్ డినోట్స్ ద ఎగ్జిస్టెన్స్, ద స్టేట్, ద పొజిషన్. ఇది స్టేట్ని, పొజిషన్ని, ఎగ్జిస్టెన్స్ని తెలియజేస్తూ ఉంటుంది ఈజ్ అనేది. సో ఇక్కడ ఇదే మెయిన్ వర్బ్. వేర్ ఈజ్ యువర్ హౌస్, నీ హౌస్ ఎక్కడ ఉన్నది అని అర్థం. ఉన్నది, ఎగ్జిస్టెన్స్. వేర్ ఈజ్ యువర్ హౌస్. సో డబ్ల్యూహెచ్ వర్డ్, క్వశ్చన్ వర్డ్, మెయిన్ వర్బు, సబ్జెక్ట్ యువర్ హౌస్. నెక్స్ట్ వేర్ ఈజ్ యువర్ పెన్, ఇది కూడా అంతే సేమ్. డబ్ల్యూహెచ్ వర్డ్, క్వశ్చన్ వర్డ్ అంటాము, ఈజ్ మెయిన్ వర్బు, యువర్ పెన్ అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, హూతో స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ వెన్తో చెప్పాను, వేర్తో చెప్పాను. సో వెన్తో చెప్పుకున్నాము, వెన్. నెక్స్ట్ వేర్తో క్వశ్చన్స్ చెప్పుకున్నాము, హూతో క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాము. ఇందాక వెన్తో చెప్పినప్పుడు మనము టైం గురించి తెలియజేయాలి. వెన్ ఈజ్ యువర్ బర్త్డే పార్టీ, నీ బర్త్డే పార్టీ ఎప్పుడు అంటే ఇది సమయం తెలియజేస్తుంది కదా, సమయాన్ని తెలియజేస్తుంది. వెన్ ఈజ్ యువర్ బర్త్డే పార్టీ, నీ బర్త్డే పార్టీ ఎప్పుడు అంటే వెన్ వచ్చిందంటే ఏంటి అర్థం, అక్కడ టైంని తెలియజేస్తుంది, సమయాన్ని తెలియజేస్తుంది. వెన్ ఆర్ యూ కమింగ్, నువ్వు ఎప్పుడు వస్తావు అంటే టైం తెలియజేస్తుంది, కాలం. వెన్ ఈజ్ ద నెక్స్ట్ బస్, నెక్స్ట్ బస్ ఎన్ని గంటలకి, ఎప్పుడు, టైంని తెలియజేస్తుంది. సో వెన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తున్నాము, టైంని తెలియజేస్తుంది. కనుక టైం కావాలి అంటే వెన్ అనే క్వశ్చన్ వేసుకుంటూ ఉంటాము. రెండోది వేర్ ఎప్పుడు ఉపయోగిస్తాము చూద్దాం. వేర్ ఆర్ యూ గోయింగ్, నీవు ఎక్కడికి వెళ్తున్నావు. ప్లేస్ని తెలియజేస్తుంది కనుక ప్లేస్ కాబట్టి మనం వేర్ అనే క్వశ్చన్ వేసుకుంటున్నాం. వేర్ ఈజ్ యువర్ హౌస్, నీ హౌస్ ఎక్కడుంది. నా హౌస్ బస్ స్టాండ్ పక్కన ఉంది, నా హౌస్ సినిమా థియేటర్ పక్కన ఉంది, లేదా నా హౌస్ రైట్ సైడ్ ఉంది, ఇలా చెప్తుంటాం ప్లేస్. కనుక వేర్ ఈజ్ యువర్ హౌస్, అప్పుడు మనం ప్లేస్ తెలియజేస్తాం కనుక వేర్ అనే వర్డ్ని ఉపయోగించాం, క్వశ్చన్ వర్డ్ని. వేర్ ఈజ్ యువర్ పెన్, నీ పెన్ ఎక్కడుందిరా, ప్లేస్, స్థలాన్ని తెలియజేస్తుంది కనుక ఇప్పుడు కూడా వేర్ ఉపయోగించాం. ఇంకో క్వశ్చన్, హూతో స్టార్ట్ చేసేటువంటివి. హూ ఈజ్ దట్ బాయ్, పర్సన్. ఇందాక చెప్తున్నట్టు హూ అంటే పీపుల్ కానీ పర్సన్ కానీ తెలియచేసేయడానికి హూ అని ఉపయోగిస్తాం. హూ ఈజ్ దట్ బాయ్, పర్సన్, ఎవరు అతను అని క్వశ్చన్ వేసుకుంటే ఆ డబ్ల్యూహెచ్ వర్డ్ ఉపయోగిస్తాం. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో, నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఇక్కడ పర్సనే కదా కాబట్టి హూ ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ హూ ఈజ్ స్టాండింగ్ దేర్, ఎవరున్నారు అక్కడ ఉన్నది ఎవరు. హూ ఈజ్ స్టాండింగ్ దేర్, ఎవరు అంటే పర్సన్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు. హూ ఈజ్ స్టాండింగ్ దేర్, డబ్ల్యూహెచ్ వర్డ్ని ఉపయోగించాం. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ వైని ఎలా ఉపయోగించాలి. వై ఆర్ యూ లేట్, ఇక్కడ మనము ఎందుకు నువ్వు లేట్గా వస్తున్నావు అంటే ఆన్సర్ ఏం చెప్తాడు, కారణం చెప్తాడు. నాకు ఫలానా రోజు బాగాలేదు సార్, లేదా సైకిల్ పంచర్ పడింది, లేదా నాకు బస్సు అందలేదు, బస్సు లేట్ అయింది, ఏదో రకాలు చెప్తుంటాడు. వై ఆర్ యూ లేట్ అంటే రీజన్ చెప్తున్నాడు, ఆ పర్పస్ రీజన్ చెప్తున్నాడు కనుక వై అనే క్వశ్చన్ వర్డ్ని వేసుకుంటున్నాము. వై ఆర్ యూ యాంగ్రీ, ఎందుకు కోపంగా ఉన్నావు, నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు, రీజన్ తెలియచేస్తుంది కనుక పర్పస్ని తెలియచేస్తుంది కనుక వై అనే క్వశ్చన్ వర్డ్ని మనం ఉపయోగిస్తున్నాము. వై ఈజ్ షీ షౌటింగ్, ఎందుకు ఆమె అరుస్తుంది, ఎందుకు ఆమె కేకలేస్తుంది, అరుస్తుంది, ఎందుకో కారణం తెలియాలిగా. ఆ కారణం ఏదైతే ఉంటుందో ఆ కారణం ఉన్నప్పుడు మనం క్వశ్చన్ వర్డ్ని డబ్ల్యూహెచ్ వై అనే క్వశ్చన్ వర్డ్ని ఉపయోగిస్తాము. రైట్. నెక్స్ట్ వన్, హౌ, ఎలా. చెప్పాను మీకు మేనర్స్. హౌ అంటే ఎప్పుడు మేనర్స్ని తెలియచేయాలి, బిహేవియర్ని తెలియజేయాలి. హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్, నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు, ఫైన్, బాగున్నాడు. మై ఫ్రెండ్ ఈజ్ ఫైన్, బాగున్నాడు. అక్కడ ఫైన్ అనే అర్థం, ఫైన్ అనే ఆన్సర్ ఉంటుంది. అప్పుడు మనం డబ్ల్యూహెచ్ వర్డ్లో HOW హౌ అనే క్వశ్చన్ వర్డ్ని ఉపయోగిస్తాం. క్వశ్చన్ వర్డ్ ఇక్కడ మెయిన్ వర్బ్ అదే అవుతుంది, ఈజ్ యువర్ ఫ్రెండ్ సబ్జెక్ట్. హౌ ఓల్డ్ ఆర్ యూ, నీకు ఎంత వయసు, ఇది కూడా అంతే. హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఇది క్వశ్చన్ వర్డ్, హౌ ఒక్కటే కాదు, హౌ ఓల్డ్. హౌ మెనీలో హౌ ఒక్కటే క్వశ్చన్ వర్డ్ కాదు, హౌ మెనీ. అట్లాగే హౌ ఓల్డ్లో హౌ ఓల్డ్ క్వశ్చన్ వర్డ్, హౌ ఒక్కటే క్వశ్చన్ వర్డ్ కాదు. హౌ ఓల్డ్
ఆర్ యూ. హౌ ఓల్డ్ క్వశ్చన్ వర్డ్, ఆర్ ఎగ్జిస్టింగ్ కనుక స్టేట్ని తెలియజేస్తుంది కనుక ఇదే మెయిన్ వర్బ్ అవుతుంది. తర్వాత యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది. హౌ ఆర్ యూ ఇది అంతే, హౌ ఎలా ఉన్నావు, ఆర్ మెయిన్ వర్బ్, యూ సబ్జెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ టైమ్ ఈజ్ ఇట్. ఇందులో క్వశ్చన్ వర్డ్ ఏది? వాట్ ఒకటేనా, వాట్ టైమా? వాట్ టైమ్, రైట్. వాట్ టైమ్ ఈజ్ ద క్వశ్చన్ వర్డ్. సో వాట్ టైమ్ ఈజ్ ఇట్, టైం ఎంత, అంతేగాని వాట్ ఈజ్ ద టైం అనకూడదు, అది రాంగ్. క్వశ్చనింగ్ తప్పది, వాట్ ఈజ్ ద టైం కాదు, వాట్ టైమ్ ఈజ్ ఇట్ అనాలి. అప్పుడు మన ఆన్సర్ ఏం చెప్తాం? ఇట్ ఈజ్ 10 o'clock అని అంటాం. ఇట్ ఈజ్ 10 o'clock. ఆ 10 o'clockని అండర్లైన్ చేశాను సమయాన్ని కనుక అప్పుడు ఏం రాయాలి మనం క్వశ్చన్ వర్డ్ని? WH. వాట్ టైమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ క్వశ్చన్ వర్డ్, ఈజ్ మెయిన్ వర్బ్, యువర్ నేమ్ అనేది సబ్జెక్ట్. వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ క్వశ్చన్ వర్డ్, ఆర్ మెయిన్ వర్బ్, యూ సబ్జెక్టు, డూయింగ్ మెయిన్ వర్బ్. వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు? ఐ ఆమ్ ప్లేయింగ్ అని ఉంది, అక్కడ ప్లేయింగ్ని అండర్లైన్ చేశాము అంటే వాట్